అవునా కదా? ఈ 71 ఎమ్మెల్యేస్ వీళ్ళ మీద ఏంటండి వాడికి మహానాడు తర్వాత మాడదాం సార్. అది మహానాడు తర్వాత చాలా పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతుంది. మహానాడు ఏంటి? మహానాడులో ఏం ఓల్డ్ బ్యూరోని ముసలి బ్యాచ్ని ఎత్తేస్తారు. ఓఎల్ఎక్స్ అంతా అదే. ఓఎల్ఎక్స్ యనమల రామకృష్ణుడు బ్యాచ్ అన్న రామకృష్ణుడు అదే బ్యాచ్. ఆయన బాటే మిగిలిన వాళ్ళకి బంగారు బాట. సరే, బామ్మ మాట బంగారు బాట. గొర్రెల బుచ్చేశ్వర గారు ఇలాగ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జీవితంతో ఎమ్మెల్యే. ఆయనకి జీవితంలో సముచిత స్థానం రాదు. మరి మా పొన్నూరు ఎమ్మెల్యే దులిపాల నారాయణ చౌదరి గారు ఆయన డైరీ వదలాలి, డైరీ వదిలేదాకా ఇల్లు వదలబొమ్మాలి. ఎవరికి వదలాలి అది అన్నీ వాళ్ళకి తెలుసు. ఆయన డైరీ వదలాలి, ఆయన వదలడు. ఆయన బలమే డైరీ, ఆయన బలమే ఆ సామ్రాజ్యం. ఎవడు బలాన్ని వదలమంటే ఎవడుకుంటాడు? సరే, తిరుపతి దగ్గరికి వద్దామండి. తిరుపతిలో ఆల్మోస్ట్ ప్రతి అంశము కాంట్రవర్సీ అవుతుంది. తలాతోకాలని బిఆర్ నాయుడు ఉన్నంతకాలం అలాగే జరుగుతుంది. ఈజ్ నాట్ ఎ కాంపిటెంట్ పర్సన్ అండి. దేవదేవుడి దగ్గర చాలా చాలా పవిత్రత కావాలి. ఆ పవిత్రత ఎంతమంది దగ్గర ఉందో గుండెల మీద చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వరుసగా దేవాలయాల మీద దాడులు, లేకపోతే రథాలు తగలబెట్టాలు, అన్ని సందర్భాలను పిచ్చోళ్ళ దొరికారు. అది వాడు పిచ్చోడు అయిన తర్వాతన్నా వచ్చి దాడి చేయడం, లేకపోతే రథాలు తగలబెట్టడం అయి ఉండాలి, లేకపోతే అవి తగలబెట్టిన తర్వాత పిచ్చోడు అయి ఉండాలి. విగ్రహాలు తరలకు వచ్చిన తర్వాత అది వాళ్ళు పిచ్చోళ్ళని సర్టిఫికేట్ ఇచ్చింది, గ్రీన్ ఇంక్తో రాసి సంతకం పెట్టింది సవాంగ్ గారు. ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ అదే పిచ్చోళ్ళు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నారా? ఇక్కడ చూస్తే ఇప్పుడు మన గోడకుల్లి వెనకాల కూడా పిచ్చోళ్ళే ఉన్నారు. తోశారు. అలాగే ఇంకా 2-3 దేవాలయాల్లో కూడా ఇలాగే జరిగింది. అన్నవరం సింహాచలందే మనం ఇప్పుడు చెప్పాము. అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట ఎందుకు జరుగుతుందండి అంటే 5-6 మంత్రులు ఉంటున్నారు అదే సమయానికి. మన అంతకుముందే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. నేను పర్సనల్గా వెళ్ళి వెరిఫై చేశాను. నాతో పాటు 4 మంత్రులు ఉన్నారని మాట్లాడిన 2 గంటల వదిలి జరిగింది. అంటే తెల్లారి గంటలు అయింది. మంచి మేకతోలు కూడా ఇస్తారు అందరూ. వాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబాస్పాలు చేసేసిన అంతమని నెత్తి భుజానికి వేసుకుని అయ్యో బాబోయ్ వీళ్ళకి ఎవరు పనిచేయలేక మా హోమ్ మినిస్టర్ లాగా కితాబ్ ఇచ్చిన సరికి 7 ప్రాణాలు సభకు నమస్కారం. అందులో వాళ్ళు ఇంకా పరాకాష్ట. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి మాత్రమే కండోలెన్స్లు ఇచ్చారు. అవునా? వాళ్ళకి ఇంకా పరాకాష్ట. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఒకసారి ఆలోచిద్దాం. క్లారిటీ ఉంది వాళ్ళకి, మెచ్యూరిటీ లెవెల్స్ అంటారు దాన్ని, క్లారిటీ అంటారు. అలా క్లారిటీతో ఇచ్చారు. సో దేవాలయాల భూములు అయిపోయినాయండి. ఇంకోటి దేవాలయాల భూముల దగ్గరికి వస్తున్నాం. మన ఈ మధ్య గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, మీరు చూసే ఉంటారు. ఎండోమెంట్స్ కమిషనర్ గారు ఏంటంటే అర్జెంటుగా దీన్ని గెజిట్లో పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి లెటర్ రాస్తే, సో ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది సెడ్ జీవో గవర్నమెంట్ దాన్ని గెజిట్లో పెట్టింది. ఏంటంటే దేవాలయాల భూములు అంటే ఈ అగ్రికల్చర్ పర్పస్ కింద ఉండేవి కాకుండా దేవాలయాలకు మాన్యం ఇస్తారు ఇచ్చేవాళ్ళు. అవి కాకుండా నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడచ్చు, వాటిని లీజుకి ఇవ్వచ్చు, మేము నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈయన ఒకటి రాశారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ కూడా ఓకే చేస్తే ఇమీడియట్గా గెజిట్లో పెట్టారు. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ని కమర్షియల్ పర్పస్కి తీసుకోబోతున్నారు. ఇది దేనికి సంకేతం? నాకైతే లల్లు ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు నిరంతర ఆస్తులుగా పడి ఉన్న వాటిని లీజింగ్ కాన్సెప్ట్తో తీసుకొచ్చి ఫస్ట్ ఎవర్ టైం రైల్వేస్కి ప్రాఫిట్ చూపించాడు. ఈయన కూడా అదే బాటలో ఉన్నట్టుకున్నాడు. కానీ కొండనాలికి ఎవరికి ప్రాఫిట్ చూపించబోతున్నారు? ప్రభుత్వానికి అని నెపంతో. ఎందుకంటే ఒకసారి జెండా పాతి ఎక్కడైనా భూమి మీద అది లీజింగ్ కాన్సెప్ట్లో అది అంతులేని కాదు జయప్రద స్టోరీ అవుతుంది. ద ప్రైమరీ మోటో అండ్ మోడస్ ఆఫ్ ఆపరెండా రెండు గమనించండి. కాన్స్పిరసీ థియరీ ఇది. టు వాట్ ఎక్స్టెంట్ డు యు సపోర్ట్ దిస్? నేను చేయండి. ఎందుకంటే ఇప్పుడు గుడి మాన్యాలు నామినేషన్ బేసిస్ అన్నారు. ఇక్కడ ఇది కూడా నామినేషన్ బేసిస్ అంటేనే అది మెటైన్ అర్థం. టెండర్ రూపం అంటే దర్ సర్టన్ లాజిస్టిక్స్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ అట్లీస్ట్. ఎందుకంటే టెండర్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, అట్లీస్ట్ బేర్ మినిమం ఫీజెస్ ఉంటాయి, యాక్టివిటీస్ని జస్టిఫై చేయకపోతే. జస్ట్ లైక్ ఏపీఐసీసీ ల్యాండ్ స్టిపులేటెడ్ టైంలో ఇఫ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ యాక్టివిటీ గవర్నమెంట్ కెన్ టేక్ బ్యాక్. అట్లాంటి పాలసీస్ ఉంటాయి. ఇది ఎప్పుడైతే నామినేటెడ్ పదవులు అంటే మాత్రం దార్కానీలే. ఎప్పుడైనా ఒకటి పాతుకున్నాడంటే ఆయన తోలడం ఇంపాసిబుల్. పైపొచ్చి ఇవి నాన్ అగ్రికల్చర్ అన్నదంటే వాళ్ళు దేనికి ఇస్తారు? సత్రాలు మఠాలు కట్టి వాటిలో దైవచింతనల్ని వాటిని ప్రోత్సహించడానికి. వాటి మీద ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి 4 కాటేజీలు కట్టేవండి, ఈ పుణ్యక్షేత్రాలు మనం అభివృద్ధి చేద్దాం అన్న కాన్సెప్ట్ని బిజినెస్ మాడ్యూల్ క్రియేట్ చేయండి. అక్కడ రిసార్ట్స్ టైప్లో కట్టి అట్లా ఇక్కడ మీకు ఒడుగులు చేసుకోవచ్చు, లేదంటే కళ్యాణాలు చేసుకోవచ్చు. చౌటరీ తరఫున ఒక కళ్యాణ మండపం ఫ్రీగా ఇస్తుంది, కానీ మీరు రూములకి ఇంత రెంట్లు కట్టాలి. ఇలాంటివి క్లాసులు పెట్టండి. చిన్న చితకం వాళ్ళు ఇలా గుడి దగ్గర పెళ్లి చేసుకుంటారు కదా, వీటి కోసం ఇస్తారు అవి నాన్ కమర్షియల్ ల్యాండ్లు. అంతేకాని మీకు నచ్చిన షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకొని దాంట్లో విహారయాత్రలు చేయడానికి అయితే కాదు.
సో మరి అయితే అది కూడా గెజెట్ అయిపోయింది, ఇంకా దాన్ని ఎవరు అపోజ్ చేసేవాళ్ళు లేరు. ఊరు మందే తోసేయని అలా మోహన్ బాబు గారు డైలాగ్ పెట్టుకుంటారు. ప్రతిపక్షం ఎక్కడుందో తెలియదు, గూగుల్ ఎత్తుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్షాన్ని. సార్ మీకు అది దాన్ని ప్రతిపక్షం అన్నది ప్రాబ్లం ఏంటంటే మీకు హోదా ఇచ్చేదాకా దాన్ని ఏం చేయలేము సార్. సరే హోదా ఇవ్వకపోతే మాత్రం ఏం ఏంటంటే